విజయనగరం జిల్లా సంతకోటి మండలం మందాకుడి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ బాలపార్వతమ్మ పేరంటాలు 69వ యాత్ర ఇది. కానీ ఆ పేరంటాలు పుట్టడంలో సంవత్సరాలు మాసాల పిల్ల, ఆ పిల్ల అమ్మోరు జల్లి చనిపోయిన తర్వాత గుడి కట్టమని నాన్న బాధలు పెట్టింది. మా తాతగారు ఆర్థిక పరిస్థితిలో, మా నాన్నగారు ఆర్థిక పరిస్థితిలో కట్టలేకపోయారు. దానికి నాన్న బాధలు పెట్టి వాళ్ళకి చాలా బాధలు పెట్టింది. మా తాతగారికి మా తాతగారు ఆ పార్వతం తల్లి గారికి కళ్ళు రెండు కనిపించట్లేదు. అవి సరేనా అనుకుంటేప్పటికి అన్నదమ్ముడు గంటా మల్లేశ్వరరావు మా నాన్నగారికి నోటంతా మాట రావట్లేదు. దీని గురించి ఒక దోషరాల మీద పోలి నేను పార్వతం పేరంటాలు అయ్యాను, నాకు మట్టుగా గుడి కట్టమని అల్లరి పెట్టింది. చిన్నపిల్లప్పుడు చనిపోయిన కారణములు నీ గుడి కట్టము ప్రజలు నమ్మరు అనేసి నానా బాధలు అన్నారు. కానీ ఆ పేరంటాలు ఒప్పుకోట్లేదు. దాని గురించి మళ్ళా ఇంకొకరి మీద ఇంటికి వచ్చి పలకరింపుకి వచ్చినప్పుడు వాళ్ళ మీద పోలింది. ఆ పేరంటాలు ఎత్తిపల్లని నీ గుడి కట్టలు వదలన్నది. సరేనా కడతాం తల్లి, మీ కాసులు అమ్ముకో, బతికిన వాళ్ళని ఊరు వెళ్ళి అమ్ముకోవాలి, వాళ్ళు మాకు ఆస్తి లేదు, మాకు జాగాలు లేవు అన్నది. ఆ పేరంటాలు పనాల మా తాతగారు మా పెద్దనాన్నగారు అయినా గంటా రామస్వామి దగ్గర జాగా ఉన్నది అని చెప్పింది. ఆ జాగా తప్పనిసరిగా ఆయన ఇమ్మంటే కాదన్నారు. ఆయన ఇవ్వకపోవడం మాత్రమే వాళ్ళ ఇంట్లో చాలా బాధలు పెట్టి పశువులు కూడా 3 రోజులు కనిపించట్లేదు. సరేలే కదా కనిపించట్లేదు, తిరిగి సిరిపాలెం నుంచి వస్తున్నారు. ఆ తోవలో తప్పనిసరి వెనక నుంచి పిలిచి, పెదనాన్నగారు నువ్వు నాకు గుడి కట్ట, నాకు ఇల్లుకి జాగా ఇస్తే గుడికి తప్పనిసరిగా నీ పక్కన కనిపిస్తాయని అన్నది. తీరమ్మ చూసేటప్పటికంటే వెనక మనిషి కనిపించట్లేదు. కాళ్ళు చేతులు ఉడిపోయి పరిగెత్తి వచ్చి మొక్కుకున్న వెంటనే జాగా ఇచ్చారు. మరుసనాటి నుంచి ఆ జాగాలో కూర్చొని చిన్న గుడిలా కడదామని ప్లాన్ చేశారు. దాని గురించి వాళ్ళ పేరు పప్పలప్పన్న గారి దగ్గర వాళ్ళ కల్లోకి వెళ్ళి, నేను పార్వతం పేరంటాలు మందాకుడిలో పుట్టాను, నాకు ఇటుకి ఇమ్మని నాన్న అనేసి కూర్చొని మాట్లాడింది ఓలి. వాళ్ళు ఇదేంటమ్మా నీదే ఊరు మాదే ఊరు అన్నారు. లేదు ఊర్ల గురించి కాదు, నీకది ఇటుక ఉంది ఇమ్మన్నారు. దాని గురించి ఆ పేరంటాలు తప్పనిసరిగా ఇస్తామంటే ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ పోలింది. ఇక్కడ తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కలిసి వెళ్ళారు. వాళ్ళకి తప్పనిసరి కూడా ఇటుక అడిగితే తప్పనిసరిగా ఇచ్చారు. అంతవరకు గుడి పట్టి తెచ్చి చిన్న గుడి కట్టారు. అక్కడి నుంచి ఆవిడ వాడడం ఎన్నో జిల్లాలు కూడా పేరు పెద్ద మంచి యాత్రలో చాలా చక్కగా నడిపించుకొచ్చింది. కానీ ముఖ్యంగా ఆవిడకి చెప్పవలసింది ఏంటంటే, మా తాతగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు మా ఆధ్వర్యంలో జరుగుతుంది యాత్ర. ప్రతి సంవత్సరం కూడా ప్రజలు కూడా బాగా వస్తున్నారు. కానీ ఆవిడ పసుపు ఎక్కడం, మరి రాతి ఎక్కడం కాదు, కంచెక్కడం కాదు, ఆవిడ పసుపు ఎక్కడం. రోజుకి 1/2 కేజీ పసుపు అంటిస్తుంటే ఆ పసుపు అలాగే ఉంటుంది, అది పెరగలేదు తరగలేదు. కావాలంటే ఆవిడ ఫోటో చూడండి, మాకే విచిత్రంగా ఉంది. కానీ పూర్వం నుంచి కూడా మా పరిస్థితి ఏంటంటే ఇంతే ఉంది. కానీ ఏ ప్రజలు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరు మొక్కుకున్నా వాళ్ళు కూడా అన్ని విధాలా బాగా చూస్తుంది. మా వరకు ఏంటంటే పూర్వంలో పెద్ద ఆస్తులు కూడా తెచ్చింది ఆవిడ. మా వాళ్ళు నిలబెట్టుకోలేక కొంచెం ఎక్స్ట్రాగా వెళ్ళిపోయారు. మీరు ఎక్స్ట్రాలకి వెళ్ళినందుకు మీకు పూట బద్దం పుల్ల లేదు కనేసి మాకు శాపాకారం పెట్టింది. మాకు అప్పటి నుంచే మాకు తిండికి కొట్టక లేకుండా అలాగే జరుగుతుంది. యాత్ర ప్రతి సంవత్సరం గ్రాండ్గా జరుగుతుంది. మన మండాకురిట్లో కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ ప్రతిరోజు కూడా గ్రామ నుంచి కాలింగులు కాపులు ఉన్న క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఎప్పుడూ మొక్కుబడికి వస్తుంటారు. మొక్కుబడికి వచ్చినప్పుడు కానీ పరిగిస్తుంటే దానివల్ల మేము ఇంతవరకు కూడా అలా కాలక్షేపం అవుతున్నాం. మాకు భూమి పుట్ట లేదు, ఆ పేరంటాల ధర్మంలో బతుకుతున్నాం. కానీ కొందరు ఇచ్చిన దాతల వల్ల కొన్ని పనులు అక్కడ అవుతున్నాయి. అక్కడ రేఖ చెట్టు కానీ రోడ్లు కానీ అలాగే బోరింగ్లు కానీ అక్కడ అలాగే విజయవాడలో ఉన్నారు మా ఊరి నుంచి వెళ్ళేవారు. వాళ్ళు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం యాత్రకు పెడుతున్నారు. వాళ్ళు అలాగే వైజాగ్లో ఉన్నారు కొందరు, వాళ్ళు కూడా మాకు సాయం చేస్తున్నారు.
అలాగే యాత్ర వరకు అందరూ కూడా ప్రజలు కానీ పెద్దలు కానీ సాయం చేస్తున్నారు. మా పరిస్థితి ఇలా ఉంది. ఆ పేరెంటాలు నమ్మిన వాళ్ళందరూ కూడా ఎంతో కోటీసులు అవుతున్నారు. పిల్లలు కలుగుతున్నారు. ప్రతి విషయంలో కూడా అందరినీ కూడా ఆ పేరెంటాలు ఇచ్చారు. ఆ భారతమ్మ పేరెంటాలు ఎవరైనా కాపాడని కోరుకోకుండా లెక్కలు సార్ పెద్ద బాగున్నారు. బాగుంది అంటున్నారు. 5 నిమిషాలు 3 నిమిషాలు 2 నిమిషాలు ఆగాలి. తల్లి బాగుంది అంటున్నారు. అదే ఎరకాల పట్టాలి. అప్పుడప్పుడు ఆ భారతమ్మ పేరటాన్ని తెచ్చున్నారు. ఆ భారతమ్మ పేరటాలు వెలవ కాపాడే కోరుకుంటున్నాం. గొప్ప లక్ష్మీనారాయణ గారు మరియు ఇచ్చారు. 1 రూపాయలు ఇచ్చున్నారు. Ayo,